చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ లడ్డు అండి. చాలా బాగా కుదిరిందండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజండి మనము ఇంట్లోనే ఈజీగా నువ్వులతో లడ్డు చేసుకుంటున్నామండి. అది కూడా బెల్లంతో చేస్తున్నానండి. బెల్లం కూడా ఐరన్ కదా, నువ్వులు కూడా కాల్షియం కదా. చాలా మంచి లడ్డు అండి. హెల్దీ లడ్డు, ఆరోగ్యకరమైన లడ్డు. చూడండి, వీడియోలోకి రండి చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. నువ్వులు తీసుకున్నాను, 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. అలాగే బెల్లం తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇదిగోండి, ఏ కప్పుతో తీసుకున్నామో 1 కప్పు బెల్లం, ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అలాగే 1 కప్పుతో బెల్లం తీసుకోవాలి. అలాగే కొంచెం యాలకి పొడి వేసుకోవాలండి. రండి వీడియోలోకి చూద్దాం. ఇదిగోండి, ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం ముందుగా. ఇదిగోండి, కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేయించుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం పడుతుందండి. కొలండి ఇది. బెల్లంతో చేసుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యము, ఐరన్ కూడా వస్తుంది వంటికి. బెల్లంతో ఏవైనా చేసుకోండి, పంచదారతో చేసుకోకండి. ఆరోగ్యము మంచిది కాదు. బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యము చాలా మంచిదండి. ఇలా చేసుకొని నువ్వుల లడ్డూలు తినండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. కళాయి వేడెక్కుతుందండి. వేడెక్కాక ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఇదిగోండి, 1 కప్పు తీసుకున్నాను. నువ్వులు వేస్తున్నాను. మీకు సరిపడినంత మీరు తీసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిందాక బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, నువ్వులు ఇలాగా వేయించుకున్నామండి. చాలా బాగున్నాయి చూడండి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడుతూ మన నువ్వులు బాగా ఏగాయండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లం వేసుకొని వాటర్ వేసుకోవాలండి. కొంచెం పాకం తీసుకుంటాం కదా మనము. బెల్లం పాకం తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకొని నువ్వులు పాకం వచ్చిందాకా అప్పుడు నువ్వులు వేసి కలుపుకోవాలండి. బాగా పాకం రావాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బెల్లాన్ని ఉడికిద్దామండి. బెల్లం పాకం మరుగుతుందండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు వడకట్టుకోవాలండి. బెల్లాన్ని వడకడదాం. చూడండి, బెల్లం పాకం తీసుకున్నాం కదా, బెల్లం కరిగించుకున్నాం కదా. ఇప్పుడు వడకడతానండి. ఏవైనా జస్ట్ తొక్కులు, పుల్లలు ఏవైనా ఉంటాయి కదండి, వడకట్టుకుంటే బాగుంటుందండి. రాళ్ళు, తొక్కులు అన్నీ ఉన్నాయండి. బెల్లము ఎప్పుడైనా కరిగించుకునేటప్పుడు ఇలాగా వడగట్టుకోండి. ఒక జల్లీల్లో, టీ జల్లీల్లో వడగట్టుకుంటే రాళ్ళు అనేవి ఉండవు. బెల్లం కరిగించాం కదండి, ఇప్పుడు వడగట్టుకున్నాం కదా. వడగట్టుకునేక ఇప్పుడు అదే కడాయిలో వేస్తున్నానండి బెల్లం కరిగించిన నీరు. ఇప్పుడు పాకం తీసుకోవాలండి. బెల్లం బాగా పాకం తీసుకుంటే దగ్గర పడాలండి.
నువ్వుల లడ్డు చేసుకుంటున్నాము. ఇలా పాకం తీసుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం ద్వారాగా నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. ఇలాగా ఒక 10 నిమిషాలు బాగా బెల్లం ఉడికించాలి. పాకం వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. బెల్లం పాకం వచ్చిందండి. ఇదిగోండి బెల్లము పాకం వచ్చింది. మీకు చూపిస్తాను అండి. ఇదిగోండి కప్పులో నీరు చూపిస్తాను. ఇలా వస్తే సరిపోతుంది. బెల్లం పాకం ఇలా వస్తే సరిపోతుంది. మరి గట్టిగా అయిపోతుంది పాకం. ఉండలాగా వచ్చింది చూడండి. ఉండలాగా వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. నువ్వులు వేసుకుందాం. కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. నువ్వులు వేస్తూ బాగా కలుపుకోవాలండి. కొంచెం నువ్వులు వేసి కలుపుకోవాలండి. వంట చేసుకుంటాం కదా. ఇదిగోండి ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేస్తామండి. యాలకి పొడి వేస్తే చాలా సువాసనగా ఉంటుందండి. ఇదిగో యాలకి పొడి, కొంచెం యాలకి పొడి వేద్దాం. ఇదిగోండి యాలకి పొడి వేసుకుంటే లడ్డు చాలా సువాసనగా ఉంటుందండి. ఇలాగా కలుపుకోవాలి. బాగా 4 వైపులా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం నెయ్యి వేద్దామండి. నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఇది బాగా వస్తుందండి. కొంచెం చల్లారాలండి. చల్లారాక లడ్డు చేసుకుందాం. అయిపోయిందండి. దగ్గర పట్టది పాకంలో వేస్తాం. ఇప్పుడు లడ్డు చేసుకుందామండి. చాలా ఈజీ అండి. బెల్లం నువ్వులు ఉంటే ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చండి. కాల్షియం పెరుగుతుందండి. పెద్దవాళ్ళ దాకా చిన్నవాళ్ళ దాకా ఎవరైనా తినవచ్చండి. లడ్డూలు చాలా బాగుంటుంది. కాల్షియం కావాలన్నోళ్ళు ఇలా చేసుకొని తినండి. హెల్తీగా ఉండండి. ఇదిగోండి పాకం తీసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. చల్లారేక లడ్డూలు చేస్తానండి. నువ్వులతో లడ్డు చేసుకుంటున్నాను. చాలా హెల్తీ అండి. కాల్షియం కూడా ఉంటుంది. ఇలాగా రోజుకో లడ్డు చొప్పున తినండి. హెల్తీగా ఉండండి. ఇప్పుడు చల్లారేక లడ్డు చుట్టుకుందాం. ఇదిగోండి ఇలా లడ్డు చుట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని ఇదిగోండి లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో. చల్లారేక ఇంకా కొద్దిగా గట్టిగా అవుతాయండి. చల్లారేక ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి. ఇలాగా ఒక్కొక్కటిగా చేసి పెట్టుకోవాలి ప్లేట్లోని. ఇదిగోండి నువ్వు లడ్డూలు చేసుకున్నాను. చూడండి నువ్వులుంటే బెల్లం ఉంటే ఈజీగా లడ్డు అయిపోతుందండి. పర్ఫెక్ట్ లడ్డు అండి ఇది. చాలా హెల్దీ అండి. ఆరోగ్యకరమైన హెల్దీ లడ్డు, ఎనర్జీ లడ్డు. చలికాలం కదండి, ఒంటికి వేడి ఉండాలి. ఇలాగా నువ్వులతో చేసుకొని తింటే రోజుకో లడ్డు చొప్పున తింటే కాల్షియం పెరుగుతుంది. ఎంత బాగున్నాయండి. ఒకటి మీకు విరిపి చూపిస్తాను
చాలా బాగుంటుందండి. చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ లడ్డు అండి, చాలా బాగా కుదిరిందండి. చూడండి చాలా బాగా వచ్చాయి. ఇలాగా చేసుకొని తినండి అందరూ. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మళ్ళొక వంటతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.